యూదుల శుద్ధీకరణ ఆచారం కాదు, మనకే బోల్డ్ అంత ఆచారం ఉంది. మనకు ఆచారం లేదా? ఇప్పుడు పెళ్లి చేసామండి, ముందు పెద్ద పిల్లకి పెళ్లి చేసాం, తర్వాత రెండో పిల్లకి పెళ్లి చేస్తున్నాం. అక్కడ రోకలు ఎట్టారు, రోలు ఎట్టారు, రోల్లో రోకలు ఎట్టారు, ఆ రోకలకేమో ఏ బొట్లు ఎట్టారు. పెద్ద పాశ్రమ గారు వచ్చి దానికి ప్రార్థన చేసింది, దేనికి? రోకలకి. ఇంకో పాశ్రమం వచ్చి రోలుకు ప్రార్థన చేసింది. ఇంతకీ పెళ్లి కూతురు చేసింది ఎవరితలేదు అక్కడ. అంటే ఇప్పుడు దేవుడు దేని దీవించాలి? నీ రోకల్ని దీవించాలి. అంటే నువ్వు క్రైస్తవుడువా అన్యుడువా? ఇప్పుడు అన్యులు చేస్తాడు, నేను మాట నేను తప్పన్నా, వాళ్ళనేమన్నా. ఈ జాడ్యాలు ఎవరికి పోలేదు, క్రైస్తవులకు పోలేదు. ఆయన పేరు పెట్టుకుని కార్యక్రమాలన్నీ ఆయన నామములో చేస్తామన్నాము, అందులో ప్రభు ఉన్నాడు. అందుకని ప్రభు ఏం చెప్పాడు తెలుసా? తల్లి చెప్పింది, ఆయన చెప్పినట్లు చేయుడి. ఈ సమయం అదండి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా దేవుడు చెప్పినట్టు చేయాలి. బాబు ఏమ్మా పెద్ద ఫ్యాన్ లేదా, మీరు బుల్లి ఫ్యాన్ ఎట్లా వచ్చారు? సరేనండి, అవును పాట చాలదండి, చాలు కరెక్ట్, ఓకే. మీరు ఆలోచించండి. బాబు పెళ్లి కొడుక ఈశ్వరం అంటే ఇష్టమేనా? మీ ఆవిడంటే ఇష్టమేలే, ఈశ్వరం అంటే ఇష్టమే కాదా? ఇష్టం చేసుకో, తప్పలేదు. నేను నేర్పుతున్నావు మీ ఆయనకి, లేదా మీ ఆయన రూట్లో నువ్వు వెళ్ళిపోతున్నావా? ఇప్పుడు మాకు ఒక విశ్వాసం ఉండేదండి, అది కూర్చుంటే ప్రార్థన, నుంచుంటే ప్రార్థన, ప్రార్థన ఇంకా ప్రార్థన ఏదీ లేదు. మన క్రైస్తవం సినిమాలు శిఖరాలు అవి నేర్పం కదండి. ఆడేమో అన్నుడికి ఇచ్చి పెళ్లి చేసేసాం. వాళ్ళ సంబంధం మంచి సంబంధం, కుర్రాడు మంచోడు అని పెళ్లి చేసేసారు. పెళ్లి చేసినప్పుడు ఎవరి రూట్లో నడపాలి? అబ్బాయిని అమ్మాయి రూట్లోకి రావాలి కదండి. ఏదో తర్వాత పిలుస్తూ వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాలంటే సినిమాకి పోయారు. అయ్యో కుర్రాడు ఎలా తీసుకెళ్తున్నాడు అనుకుని వస్తాం. వచ్చేవారు కూర్చున్నాం. వచ్చాక అడిగాం, ఏంటైనా అమ్మాయిని అంతా భక్తిగా పెంచాం, సినిమాలో. నేనండి బాబు ఇదే లాక్కెళ్ళిందండి. అర్థమైందా ఎక్కడున్నామో మనం? వాళ్ళకి చెప్పడం మానేసి, ఎందుకంటే ఏదో సామెతోటి ఉండేది, ఒక్క మాట చెప్పి ముగించేస్తున్నాను. కొత్తగా వచ్చిన వైద్యుడి కంటే, కొత్త వైద్యుడి కంటే పాత రోగికి అనుభవం ఎక్కువ ఉంటుంది తెలుసా? నేను రోగినే, పాత రోగికి అనుభవం ఉంటుంది. అలా కొత్త భిక్షగాడికి పొద్దు తెలియదని అమ్మా భిక్షాందేహి అనుకుంటా వస్తే ఆవిడ దాంట్లో పైకి వెళ్ళిపోమంటే మేడెక్కేశాడంట. పైకి వెళ్ళమంటే ఏం చేసి ఇంకొక వీధిలో పొమ్మని. అలవాటు లేదు కదా. ఒక ఆవుని డాక్టర్ గారు తీసుకెళ్ళి సరిగ్గా పాలు ఇవ్వట్లేదు సార్ అన్నారట. ఆయన అన్నాడంటే, సర్లే ఒక పని చేయండి, ఇంకో మూలికలు ఇస్తాను, ఇంక వంట చేసి దాన్ని నోట్లో పెట్టవయ్యా అన్న. నోట్లో ఎలా పెట్టగానే కలుస్తుంది ఏమంటే, ఒక పని ఒక గొట్టం ఎదురు గొట్టం ఇచ్చి, మీ పల్లెటూరులో అలా చేస్తారండి, ఆ గొట్టాల్లో ఆ మంతేసి గట్టిగా పోదవయ్యా అన్నాడట. ఈయన గట్టిగా ఊదిట్టిందా, అది తగ్గిందండి. ఏమండి, ఉండొచ్చి ఈడు మింగేశాడు. కనుక బోధకుడు బోధ చేసి ఈడు కరిగిపోతాడు తప్ప, ఏమండి విశ్వాసులకు ఏమాత్రం మార్పు రాదు. నువ్వు వాక్కోవయ్యా, నువ్వు చెప్పుకోవయ్యా, మా పని ఏం చేసుకుంటావు, నువ్వు పిలుస్తారా? బోధకులంత దౌర్భాగ్యమని వృత్తి ఇంకోటి లేదండి. అందుకని నా కొడుకులు అవ్వండి, దేవుడు సేవకు నేను సమర్పించాలి. రక్షింపడ్డవాడు ప్రతి ఒక్కరూ సేవ చేయాలి. అది మీరు కూడా ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇది అందరికి ఇచ్చిన బాధ్యత. కనుక నా సమయం ఇంకా రాలేదని చెప్పాడు. ఇప్పుడు ఏంటో తెలుసా? ఆయన మీతో చెప్పినది చెయ్యుడి. పెండు కుమార్తెకి పెండు కుమారుకు నేను చెప్పేది ఏంటంటే, వాక్యాన్ని చదవండి, కాస్తంత ప్రతిరోజు వాక్యాన్ని చదవండి. పెళ్లి కూతురు ఎంతకాలం ఎక్కడ పెరిగింది కనుక అత్తగారు మామగారు చెప్పిన మాట వినాలి, నీ భర్త చెప్పిన మాట కూడా వినాలి. అదే ఎఫెసీలో చదివాం మనం. భర్త అధిపతి. ఈరోజు భర్తలు అధిపతులు ఏం కాదండి. భర్తలు అంత చక్కగా ఊరి యారాన్ని పిలుస్తున్నారు భర్తలు. మీరు చూసారు ఎటువంటి వాళ్ళు? ఉదయని పిలుస్తుంటే వాళ్ళ అబ్బాయినే ఉన్నా అనుకున్నాను. ఇంకా పాస్టర్ గారిని, ఆ పాస్టర్ దిక్కుమానుడు ఎంత లోకువైపోయాడో పాస్టర్ అమ్మకి. ఆలోచించండి. మిమ్మును బట్టే కదా అన్ని జన నామము దూషింపబడుతోంది. కనుక ప్రియులారా, యేసు ప్రభువారు ఆ వివాహానికి ఆహ్వానించబడ్డారు కనుక 2-3 తూములు పట్టు రాతి బాణాలు ఆచార ప్రకారంగా బయట పెట్టారు గాని దాన్ని నీళ్లతో నింపలేదు. అందుకని ప్రభు మాట చెప్పాడు, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు.
ఏంటంటే నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. నీరు జీవజలము, నీరు జీవజలము. నీ వాక్యము నీరయ్యుండెన్, మా దాహము తీర్చుచుండెన్. ఆ నీరే మాకు స్నానము పానము, నీ వాక్యము మాకీయుమా. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. ఇది చేయమనమ్మా, దీనికి స్థానం గనుక నీళ్లు నిలవని బ్రద్దలైన తొట్లు. గనుక యూదుల ఆచార ప్రకారంగా 2-3 తూములు పట్టు రాతి పాన్లు ఉన్నాయి, కానీ దాంట్లో ఏమి లేదు. వారి ఆచార ప్రకారంగా వాక్యానికి స్థానము లేదు. కనుక బిడ్డ అన్యుడు, తెలియదు, ఏం తప్పేమీ లేదు. ఆ బిడ్డకి మరి పెండ్లు కుమార్తె మాదిరికరంగా ఉండాలి. ఒక్క వాక్యం చదవండి, ముగిస్తాను. 2 కొరింథీ 7వ అధ్యాయం 14వ వచనం సార్ చదవండి. పెళ్లి కూతురు పెళ్లి కుమార్, నువ్వు కూడా తీసుకోవాలమ్మా. అమ్మ 1 కొరింథీ చదువుతాను, తప్పు చూడండి, నేను తప్పు చెప్పినట్టున్నాను. 7:14. అవిశ్వాసి అయిన భర్త. ఈ భర్త ఇప్పుడు ఏ భర్త? విశ్వాసి అయిన భర్త, అవిశ్వాసి అయిన భర్త. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. ఇప్పుడు ఎవరిని బట్టి పరిశుద్ధపరచబడాలి? అర్థమవుతుందా? నువ్వే. సాధారణంగా బైబిల్ ప్రకారం లెక్కలో ఆడదానికి స్థానంలో మగోడికే. మగాడిని అడుగుతాడు దేవుడు, ఎక్కడ మీ బైబిల్ ఎక్కడన్నా చూడండి. ఆదామా ఎక్కడ అన్నాడు? అవ్వమ్మ ఎక్కడ అనలేదు. కయ్యను మీ తమ్ముడు ఎక్కడ అన్నాడు? 10 మంది శుద్ధులేదు కదా తమ్ముడు, అందరిని మగవాళ్ళని అడిగాడు. ఎందుకంటే ఇంటికి అధిపతి వాడు, బాధ్యత వాడిది. వీడు సోంబేరిలో తిరిగాడు అనుకోండి, భార్య దాని పనులకు ఇష్టానుసారంగా చేసుకుంటా. గనుక నువ్వు భక్తి చూపించావు. గనుక మగ తల్లి, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధ పరచబడును. కనుక రాబోయే కాలంలో పాపను బట్టి బాబు కూడా పరిశుద్ధపరచబడాలి. చదువుతల్లి, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచడం. అంటే ఇందులో ఎవరో ఒకరు రోల్ మోడల్ గా ఉండాలి. అట్లు కాని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉండురు. ఏంటండి? లేని ఎడల మీ పిల్లలు అంటే ఈ పెండ్లి దగ్గర నుంచి కొత్త జనరేషన్ వస్తుందండి. ఆ జనరేషన్ కి మనం రోల్ మోడల్స్. ప్రార్థిస్తే నీ పిల్లలు ప్రార్థిస్తారు, నువ్వు వాక్యం ధ్యానిస్తే నీ పిల్లల వాక్యం ధ్యానిస్తారు. నువ్వు వాక్యానికి స్థానం ఇవ్వకపోతే నీ పిల్లలు కూడా వాక్యానికి స్థానం. కనుక మీ నుంచి రేపు కొత్త జనరేషన్ వస్తుంది, వారికి మీరు మాదిరికరంగా ఉండాలి. వాళ్ళని ప్రభు కొరకు పెంచాలి అంటే ముందుగా మీరు ప్రభువుకి స్థానం ఇవ్వాలి. మీరిద్దరూ ఏకీభవించి ప్రార్థించాలి. మీరిద్దరూ కలిసి బైబిల్ చదివి చదివా మీ ఆయన ముందు బైబిల్ చదివా ప్రార్థన చేశారా? చేసావా? నేర్పే మీ ఆయనకి వెరీ గుడ్, మంచి. కనుక ఒక మాదిరికరమైనటువంటి భార్య భర్తలుగా వాళ్ళు ఉండాలని, మాదిరికరమైన సేవకులుగా మేము ఉండాలని, దేవుడు మనందరికీ తోడుగా ఉండాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాం. దేవుని వాక్యం దీవించుకోండి. థ్యాంక్ యూ.